సమాధానం ఏంటి? మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవులు ఎలా గుర్తించబడ్డారు? యూనిఫామా కాదు. ఇంకేదైనా కోడ్ ఉందా వాళ్ళకి? కోడ్స్ ఏం లేవు. మరి ఎలా? బై దేర్ బిహేవియర్, యాక్టివిటీస్, యాటిట్యూడ్, అంతే. మరి ఈరోజు 21st సెంచరీలో ఉన్నటువంటి మనకేదన్నా డ్రెస్ కోడ్ ఉందా? లేకపోతే ఇంకేదైనా వస్తువులు ఉన్నాయా? లేకపోతే మనం క్రైస్తవులు అని గుర్తించబడినట్లుగా, లేకపోతే లేవా? ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆశ్చర్యం ఏంటంటే మొదటి శతాబ్ద కాలంలో జీవించిన పిల్లల్ని మీరు కంట్రోల్ చేయాలి, లేకపోతే నేను వాక్యం చెప్పడం ఆపేస్తా. అమ్మ వినపడుతుందా పెద్దవాళ్ళకి? పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే నేను వాక్యం చెప్పడం ఆపేస్తాను. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రాం కదా, నిజమా కదా? చాలా. కాబట్టి ఇక్కడ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వీఆర్ స్పెండింగ్ చాలా వాల్యూబుల్. నేనైతే అట్లనే చూస్తాను. ఓకే, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మర్చిపోయింది. ఏమడిగాను? ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేడు మనము క్రైస్తవులముగా పిలవబడకపోతే, మనల్ని ఎవరైనా గుర్తించకపోతే బాగు అని అనుకుంటున్నటువంటి రోజు. ఒకవేళ మనల్ని క్రైస్తవులని మనల్ని గుర్తిస్తే గవర్నమెంట్ నుండి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా ఆగిపోతాయేమో. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా ఆగిపోతాయేమో. ఎలా మనము అబద్ధం ఆడాలి, ఎలా తప్పించుకోవాలి, అసలు మనల్ని వీళ్ళు క్రైస్తవులని గుర్తు పట్టకుండా ఉండటానికి మనము ఎట్లా కవర్ చేయాలి అని మనుషులు రకరకాల ప్లాన్స్ వేసుకొని ప్రయత్నపడుతున్నటువంటి రోజులు. మా ఏరియాలో అయితే ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి ఎంక్వైరీ, ఇప్పుడు అంతా ఏం జరుగుతుంది ఏమంటే దాన్ని సర్వే